సిక్స్త్ క్లాస్ అన్న ఇవాళ స్టూడెంట్స్ ఎవరున్నారు ఫుడ్ ఇచ్చే దగ్గర? ఏమేమి వేయాలి దీంట్లో? పాలకూర, చిలకలు, కూరగాయలు ఏమి వేయాలి? ఆనియన్స్, టమాటా, పక్కకూర. పాలకూర టమాటా ఏంటున్నది నీకు బాగా అనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఎన్ని కట్టలు వేసినావు? ఏదో నాకే చేసినావు. పిల్లలకు నాయన పెట్టేది, పిల్లలకు నీ ఇంట్లో చిన్నపిల్లలు ఇట్లా పెడతావు మరి. అంటే పెట్టలే అంటే నువ్వు సరిగ్గా వండనట్టే లెక్క. రోజు ఇట్లే ఉంటుందా మీకు? పిల్లలు రోజు ఇట్లే ఉంటాయా? మీరు ప్రిపేర్డ్, ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇప్పుడు మేము ఎవరన్నా తెలుసా? ఫుడ్ కమిషన్ అంటే ఏం చెప్పండి? తెలుగులో ఏమంటారు ఫుడ్ కమిషన్? ఆహార భద్రత చట్టం. ఇది ఎవరు పెడతారు? ప్రిన్సిపలా? గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది? మీకు ఎందుకు పెడుతుంది? మనమంతా బీదవాళ్ళం కాబట్టి, మనం చదువుకోవాలి కాబట్టి, హాస్టల్లో ఉంటాం కాబట్టి మనకు నాణ్యమైన భోజనం పెట్టాలని భారత రాజ్యాంగం కల్పించింది. నేను నీవు ఎవరో పెడుతున్నది కాదు. మేము వచ్చింది ఏంటి? ఫుడ్ కమిషన్ చైర్మన్. ఎందుకంటే మీకు సరిగా పెడుతున్నా లేదా అని తెలుసుకొని, మీకు సరిగా పెట్టకపోతే, నాణ్యమైన భోజనం ఇవ్వకపోతే పెద్దవాళ్ళకు, మీకు ఏదైతే క్లాస్లో ప్రిన్సిపల్ ఉంటారో వాళ్ళందరితో చెప్పి మంచి భోజనం పెట్టేయడానికి మేము వచ్చినాము. మీరే తప్పులు చెప్తే, మీరే అది చేస్తే మీ కర్మ. మీకు హక్కు లేనట్టే, మీకు అడిగే హక్కు లేనట్టే కదా. ఎందుకంటే మీ స్కూల్లోనే కదా మన రోడ్డు మీద ఎక్కి ధర్నా చేసింది. ఇదేనా భోజనం బాగాలేదని చేసింది? అంతేనా? భోజనం బాగాలేదని ఇతర ఎక్కడన్నా సమస్యలతో కదా మీరు చేసింది. ఆ సమస్య నేను ఎవరో అమ్మాయి, ఒక అమ్మాయి నాతో మాట్లాడింది. మాట్లాడితే నేను కలెక్టర్ కప్పు చెప్పిన. ఇదంతా చేసేందుకు మీ గురించే కాబట్టి మీరు కరెక్ట్ చెప్పు. కరెక్ట్ మీకే, వాళ్ళనేం ఇబ్బంది పెట్టదు. మంచిగా పెట్టమని చెప్తాం, మంచిగా చేయమని చెప్తాం. అంతేగాని మీరే తప్పు చెప్పారు అనుకో, వాళ్ళు తప్పించుకుంటారు, మీకు అన్యాయం జరుగుతుంది.